మసీదులు కూల్చేస్తారు, ఇంకోటేదో జరిగిపోయింది అని చెప్పేసి పెద్ద పెద్ద ఇదేసి పంచిపెట్టారు మసీదుల దగ్గర. ఆయన సింపుల్గా దానికి ఆన్సర్ ఇచ్చాడు. నేను మసీదులు కట్టించిన వాడినే తప్పించి నేను మసీదుల్ని కూల్చేసినటువంటి దాఖలాలు నా చరిత్ర కాదు అని. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ మసీదులకు కానీ దర్గాలకు కానీ రావటం జరిగిందా? నేనైతే ఒకటి చెప్తాను సార్, చూడండి, నేను ఏ మాటకు ఆ మాట నేనైతే చాలా స్పష్టంగా ఉన్నట్టు మాట్లాడే వ్యక్తిని. నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లేకపోతే గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, లేదా గౌరవ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మన రాష్ట్రం ఇంక్లూడింగ్ నేను కాసేపటికి నేను పురంధరేశ్వరి గారిని కూడాను నేను ఆ కోవలోనే కలుపుతాను. మన ఆంధ్ర రాష్ట్రం గొప్పతనం అది. అక్కడ ఉన్నటువంటి లీడర్స్ అందరూ కూడాను చాలా సెక్యులర్ మైండ్ సెట్తో ఉన్నటువంటి లీడర్స్. ఆ మాట చెప్పడంలో అయితే నేను ఏమాత్రం అస్యోక్తి లేదు. అందరూ వచ్చేవాళ్ళే. అంటే మా ఆంధ్ర రాష్ట్రంలో ఏంటంటే రాష్ట్రం యొక్క గొప్పతనం ఏంటంటే అక్కడ కులాల మధ్య కుంపటి ఉంది కానీ మతాల మధ్య లేదు. రైట్, వాళ్ళందరూ అయితే వచ్చారు, స్పష్టం ఇది, అందరూ వచ్చారు. మీరు ఎన్ని మందిరాల లోపలికి వెళ్ళారు? నేనైతే మందిరాలకి వెళ్ళానండి. గడ్డం టోపీ పెట్టుకొని మీరు మందిరాలకు వెళ్తారు. తిరుపతికి కూడా వెళ్ళున్నాను. కాకపోతే ఇక్కడ ఒకటి, అప్పుడు వెళ్ళినప్పుడు అయితే కనుక నాకైతే డిక్లరేషన్ అడగలేదు. ఇప్పుడు మీరు మసీదుకి వస్తారు, మీరు నాతో పాటు మసీదుకి రండి, మీకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు. మిమ్మల్ని మీరు హ్యాపీగా మీరు బొట్టు పెట్టుకుని వచ్చినా కానీ మిమ్మల్ని బయటికి ఎవ్వడు లాగడు. కానీ అక్కడ మసీదుకి లేకపోతే దర్గాకి వచ్చినప్పుడు నేను ఇస్లాం ధర్మాన్ని పూర్తిగా విశ్వసిస్తున్నాను, అల్లాహ్ మాత్రమే దేవుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చిట్ట చివరి ప్రవక్త అని చెప్పేసి మీరు ఎక్కడైనా డిక్లరేషన్ ఇచ్చారా? నేను తిరుపతి వస్తే కనుక నా దగ్గర డిక్లరేషన్ అడుగుతారు. నేను డిక్లరేషన్ ఇవ్వలేను కదండి, ఎందుకంటే నేను ఒక మతాన్ని ఫాలో అవుతాను. మీతో పాటు మసీద్కి వస్తాను, మీరు నాతో పాటు మందిరాలకు వస్తారా? నాకు డిక్లరేషన్ అడగకపోతే నేను వస్తాను. డిక్లరేషన్ ఏం అడగలేదు, నాకు సంబంధించి. పదండి, ఇప్పుడు వెళ్దాం పదండి. మీకే అభ్యంతరం లేదు? నాకైతే ఎటువంటి అభ్యంతరం లేదు. చూడండి, నా యొక్క ఏదైతే నమ్మకం ఉందో ఆ నమ్మకం ఏంటి అనేది నా యొక్క కల్మాలో ఉంది. అది మరి అదే అంతమంది నాయకులు అందరూ మసీద్కి వచ్చినప్పుడు అదే అసౌద్దీన్ ఓవైసీ కానీ అక్బరుద్దీన్ ఓవైసీ ఎప్పుడు కూడా ఏ మందిరాలకు వెళ్ళినట్టు కనిపిస్తుంది? అలాగేం లేదండి, వాళ్ళు కూడాను వాళ్ళ యొక్క దీనికోసం వెళ్ళిన దాఖలా మధ్యకాలంలో దుర్గామాతకి అక్కడిక్కడ వెళ్ళడం లేదండి, అలాగేం లేదు. అంటే ఒకటి, మనం అతను చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో ఆ 15 నిమిషాలు అన్న మాట, దాని తర్వాత మొత్తం దేశంలో వచ్చినటువంటి ప్రకంపనలు, దాని తర్వాత అతను కంబ్యాక్ అయ్యాడు. రైట్, మాధవీలత గారు ఇప్పుడు హైదరాబాద్లో ఏ రకంగా చూడొచ్చు? ఆమె పాత్ర ఏమన్నా బలంగా ఉంటుందా? అక్బరుద్దీన్ ఓవైసీ మీద నిజంగానే గెలుస్తుందా, ఓడిపోతుందా? అంటే మీకు సమీకరణాలు డెమోక్రటిక్గా, డెమోక్రసీ ఏదైతే సిస్టమ్ ఉందో డెమోక్రటిక్గా అసదుద్దీన్ ఓవైసీ గారు ఆయన అక్కడ కంటెస్ట్ చేస్తున్నాడు, ప్రజల యొక్క మన్ననలు పొందుతున్నాడు, పొంది తద్వారా ఏంటంటే ఆయన ఎన్నికయ్యి వచ్చి కూర్చుంటున్నాడు. ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే ఆయనకి గడ్డం టోపీ ఉన్నంత నేను అనేకమైనటువంటి అంశాల్లో ఆయనతో వ్యతిరేకిస్తాను. ఆయనతో నాకు చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఆయన ఒపీనియన్తో నేను ప్రతి ఒపీనియన్తో కూడాను నేను ఏకాభిప్రాయం ఉంచాను. డెఫినెట్లీ నేను దాన్ని కౌంటర్ చేస్తాను. కానీ ఆయనకి గడ్డం టోపీ ఉన్నంత మాత్రాన ఇతను వెళ్ళిపోతేనే ఇక్కడ ప్రగతి సాధించగలము అన్న ఏదైతే కాన్సెప్ట్ ఉంది చూడండి, అది తప్పు. మీరు ఇక్కడ గమనిస్తే కనుక ఓల్డ్ సిటీలో ముస్లిమ్స్ కన్నా ఎక్కువగా హిందూ సోదరులు ఆయనపై ఎక్కువగా డిపెండ్ అవుతారు. ఏదైనా పని చేయించుకోవాలన్నా కానీ మీరు చూడండి, మీరు ఒకసారి వెళ్ళండి, మీరు వెళ్తే చూడొచ్చు. ఎందుకంటే ఇంకోటి, మీకు రీసెంట్లీ ఏ వ్యక్తి అయితే ఈయన బ్రదరు అక్బరుద్దీన్ ఓవైసీ గారు చాలా స్పష్టంగా అనేక సార్లు అన్నాడు, ఆయన 15 నిమిషాలు అన్న మాట చెప్పాడు. దాని తర్వాత ఆయన కంబ్యాక్ అయ్యాడు. కంబ్యాక్ అయ్యి దీని గురించి కేసీఆర్ గారు ఎవరో మాట్లాడారు, మీరు కేసీఆర్ గారే అనుకుంటారు మాట్లాడింది, ఒక మందిరం కోసము, ఆ మందిరంకి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ కోసం ఏదైతే ఆయన యొక్క కాన్స్టిట్యున్సీలోకి వస్తుంది, ఆయన వెళ్ళి ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చి ఆయన పర్సనల్గా కూడాను దానికి కేటాయించినటువంటి దాఖలా. చూడండి సార్, నేనేమంటానంటే ఒక మనిషి మంచి చేసినప్పుడు ఇది మంచిది అని చెప్పేసి కనీసం సమాజంలో కొంత సెక్షన్ ఆఫ్ పీపుల్ అయినా కానీ దాన్ని యాక్సెప్ట్ చేయాలి. చేస్తే ఏమవుతుందంటే ఆ వ్యక్తికి అరే ఇప్పుడు మీరు కానీ నేను కానీ ఎవరైనా కానీ పనిచేసేది దేనికండి? ఒకటి డబ్బు సంపాదన కోసం డబ్బు సంపాదించి ఉన్నత. కానీ ఈ రాజకీయాల్లో డబ్బు సంపాదన కాదండి. రాజకీయాల్లో అట్లీస్ట్ అప్రిసియేషన్ అనేది కావాలి. సోషల్ వర్క్లో కూడాను అప్రిసియేషన్ అనేది కావాలి. అరే ఒక మంచి పని చేసినప్పుడు ఎస్ యు ఆర్ డూయింగ్ ఎ గుడ్ థింగ్, యు ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ అని చెప్పేసినా కానీ దానికి అప్రిసియేషన్ రావాలి. దానికి వ్యతిరేకంగా భిన్న అభిప్రాయాలు ఉండవచ్చు, కానీ ఒక మంచి పని చేసినప్పుడు కూడాను మనం దాన్ని భూతద్దం ఇవాళకి కూడాను ఆ 15 నిమిషాలకి నేను మన హిందూ సోదరుల కన్నా ఎక్కువ వ్యతిరేకంగా మాట్లాడతాను. కానీ కొన్ని కోవిడ్ టైంలో
కోవిడ్ టైంలో కూడాను ఒక పంతులు గారికి ఇబ్బంది వచ్చి ఆయన అక్బరుద్దీన్ అవైసీని అప్రోచ్ అయ్యాడు. ఆయన తన యొక్క ఏదైతే అబేసి హాస్పిటల్ ఉందో ఆ అబేసి హాస్పిటల్లో అడ్మిట్ చేయించి అక్కడ ట్రీట్మెంట్ ఇప్పించారు. సో అల్టిమేట్గా హైదరాబాద్లో మళ్ళీ అక్బరుద్దీన్ ఓవైసీ గెలుస్తానని చెప్తారు మీరు. అక్బరుద్దీన్ అవైసీ గారు గెలవటం తథ్యం సార్.